ఉదయకాల సమయంలో సహోదరుల ప్రార్థన నిమిత్తం ఈ కూడిక మనము ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. సర్వశక్తి అయిన మా దేవ, మీకు వందనాలు. భూమిని, ఆకాశము, అందులోని సమస్తమును సృజించిన దేవుడు ప్రభు, మీ వందనాలు. దయగల తండ్రి, అసమానుడైన దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబుల దేవా, స్తోత్రాలు. ఈ దినాల మా దేవుడు, మీరు దినాలు స్తోత్రాలు. అదృష్టమైన తండ్రి, కృతజ్ఞతలు. మీ మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించిన దేవుడవు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడని సెలవించారు. స్తోత్రాలు. ఆది అంతము, అల్పము మేఘమైన దేవుడవు తండ్రి, మీకు వందనాలు. హృదయకాల సమయంలో మరి ప్రభు 2020వ సంవత్సరం 11వ మాసంలో ఈ దినం కూడా మమ్మల్ని అందరినీ సజీవించడానికే స్తోత్రాలు. సజీవుడమైన దేవుని సన్నిధిలో ప్రభు మేము మొరపెట్టినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచుము, అంగీకరించుము, జ్ఞాపకం చేసుకుము. ప్రభువా, మమ్మల్ని మీరు క్షమించుము, మమ్మల్ని అందరినీ కరుణించుము. దగ్గరగా దూరముగా ఉన్న మా ప్రియమైన బిడ్డలు వారందరినీ బలపరచుమని వందనములు చెల్లించుకుంటూ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని నా యొక్క గొంతు కూడా తాకి స్వస్థపరచుకున్న ఆయన దేవా, మీ పునరుద్ధరణ శక్తిని దేవా మీరు అనుగ్రహించమని కనిపించి కనపరాకుండా పనిచేసే శక్తి వారి కార్యములు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రశస్త రక్తం చేత మీరు దినమాత్రమని మేము ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో మరి దేవా సహవాసంలో వాక్యంలో మీ దైవ సాన్నిధ్యం అనుగ్రహించమని నన్ను కూడా పిలిచి పరిశుద్ధపరచి అభిషేకించిన తండ్రి, మీ లేఖనాలు విషయపరచుటకు నేను అనుభవాన్ని కాదు, మీరే మీ నియమ ప్రకారం మీ ఏర్పాటు ప్రకారం మీ ఉద్దేశం నెరవేర్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 425 కలిసి పాడుకుందాం.
నన్నికయన్నడైనను పడిపోకుండా కాయు రక్షక అంతతలంపున నామేను అంధకమును తెచ్చునప్పుడు అంతతలంపున నామేను అంధకమును తెచ్చునప్పుడు మరణము చెందాలి హృదయమును కదిలించితివి మరణము చెందాలి హృదయమును కదిలించితివి విడువనన్నికయన్నడైనను పడిపోకుండా కాయు రక్షక నీ మాటలు వినకాయోనా సత్యేసుకు తడలేనప్పుడు నీ మాటలు వినకాయోనా సత్యేసుకు తడలేనప్పుడు సముద్రములో మునుగుచుండగా చేపద్వార గడిచేటివి సముద్రములో మునుగుచుండగా చేపద్వార గడిచేటివి విడువనన్నికయన్నడైనను పడిపోకుండా కాయు రక్షక నిన్నెన్నడు ఎడబాయడని నీకముగా పేతురు పలికే నిన్నెన్నడు ఎడబాయడని నీకముగా పేతురు పలికే మారుముంచినను విడువక ప్రేమతో రక్షించి విడువనన్నికయన్నడైనను పడిపోకుండా కాయు రక్షక మా శక్తియు మా భక్తియు కాదు ఇళ్ళలో జీవించుట ప్రభువా మా శక్తియు మా భక్తియు కాదు ఇళ్ళలో జీవించుట ప్రభువా చల్లగని ఆత్మను నసగితివి హల్లెలూయా పాడెదను విడువనన్నికయన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువనన్నికయన్నడైనను పడిపోకుండా కాయు రక్షక రెండు చరణాలు మాత్రం ఆడుకుని 422
వాటి సంఖ్య 422, ఒక సంఖ్య వచ్చేసి 362. నేను ఉదయకాల సమయంలో సహోదరులమైన మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటకై ఆసక్తి వచ్చాము. సంవత్సరం యొక్క చివరి మాసాల్లో ప్రభు మనందరినీ సజీవులుగా ఉంచుతూ వచ్చారు. ఈ దినం చూడక చాలామంది మరి లోకాన్ని వదిలారు. దేవుని యొక్క దయచేత దేవుడు మన ఆయుష్ను పొడిగించారు, బ్రతుకుము అని సెలవిచ్చాడు. కనుకనే ఉదయకాలంలో మనము దేవుని యొక్క సన్నిధిని
అనుభవించటకు మనమందరము కలిసి వచ్చాము. చాలా సంతోషము. దేవునితో మాట్లాడడానికి మనం వచ్చాము. మొట్టమొదట దేవునితో మనం సమ్మతి పడి, రెండవది మన యొక్క భారాలు, మన అక్కర్లు అవన్నీ దేవుని సన్నిధి తెలియజేయటకే మనం వచ్చాం. చాలా సంతోషం. ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై మనం ప్రార్థించడం గాను, మనం సమర్పించడం గాను దేవుని యొక్క లేఖనాలు మనం ఆధారం చేసుకున్నాం. లేఖనాల్లో నిత్య జీవం ఉంది. లేఖనాల ద్వారానే మనము జీవించగలం. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10, 11, 12 కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. బంగారు కంటేను విస్తారమైన మేలిమి, బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జింకు తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గెలుపుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను దోషినిగా తీర్చుము. ప్రార్థన చేస్తున్న ప్రభు యొక్క సహాయం కొరకై ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి అయిన మా దేవా, స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో కనిపించే భాగ్యం ఇచ్చారు. ఈ కొన్నాళ్ళు సంవత్సరం యొక్క చివరి మాసాల్లో మేము యథార్థముగా తండ్రి మీతో సమర్పడి దేవ హెచ్చరిక ఉంది. దేవా, ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టి నూతనముగా మీ కొరకు జీవించినట్లుగా మీరు మాకు ఇచ్చే కరుణాలు కనిపిస్తుంటాను. ఈ యొక్క తరంలో మన సజీవులకు చాలా కృతజ్ఞతలు. మీ వాక్యం మాకు విడుదల చేయము, మమ్మల్ని హెచ్చరించము, మమ్మల్ని బలపరచము, మమ్మల్ని ప్రోత్సాహపరచము. మేము మీ కొరకైన నిరంగా అన్ని పరిస్థితుల్లో జీవించే శక్తి, ఆ దైవికమైన ఆ దైవశక్తిని మీరు మాకు ప్రసాదించమని వందనాలు చెల్లించుకుంటూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ దగ్గర దూరంగా వీక్షిస్తున్న మా ప్రియమైన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఆసక్తి కలిగే స్తోత్రాలు. వారి వారాలు ధరించి మీ కొరకైన పాత్రలుగా అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాల్లో, ఆయా సందర్భాల్లో మీ కొరకు నిర్మించిన శక్తి మీరు అనుగ్రహించి యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనములు మనం వినున్నట్లుగా ప్రభు మనందరినీ సజీవులు ఉంచాడు. చాలా సంతోషం. ఈ సమయంలో కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం, మరి 10, 11, 12 మనం చదువుకుంటూ వచ్చాము. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి, బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జింకు తేనె దారుల కంటేను మధురమైనవి. దేవుని యొక్క వాక్యము జింకు తేనె దారుల కంటే మధురమైనవి మనము ఇక్కడ చదువుకుంటూ వచ్చాము. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఉదయకాల సమయంలో దేవుని వాక్యము విని
దేవుని యొక్క వాక్యం విని మరి ఆ వాక్యం ద్వారా మనం సమ్మతిపడి ప్రభుతో మాట్లాడేదానికి వచ్చాం. బైబిల్లో కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10, 11, 12 మనం చదివినప్పుడు వాక్యము జుంటు తేనె దారుల కంటే మధురమైనది అని వ్రాయబడుతూ వచ్చింది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. కనుక జీవిత యాత్రలో ఆత్మీయముగా మనం ఎదుగునట్లుగా హెచ్చరిక నొందినట్లుగా వాక్యం చేతనే మనం హెచ్చరిక పొందేవాళ్ళం. బైబిల్లో రాయబడింది, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. గొప్ప లాభం ఉంది. దేవుని వాక్యము గైకొనుట వలన గొప్ప లాభం ఉంది. మరి ఈ వాక్కు దేవుని యొక్క వాక్యం కనుక మానవులమైన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన గ్రంథంలోని లేఖనాలు మానవుని యొక్క జీవితమునకు ఎంతో సరిపోయినది. హెచ్చరిక ఇచ్చే వాక్యం, బలపరిచే వాక్యం, ధైర్యపరిచే వాక్యం. మనం ఈ లోకంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఈ త్రోవలో నడుచున్నట్లుగా దేవుడు మనల్ని హెచ్చరించేది. అందుకే చూడండి, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం ఉంది. దేవుని వాక్యం వినేటప్పుడు ఈ వాక్యము నా కోసమే అని మనం గైకొనాలి. గైకొనుట వలన గొప్ప లాభం ఉంది. మరి దాన్ని గైకొనకపోతే నష్టం కూడా ఉంది. కనుక చాలాసార్లు మన జీవితంలో లాభం పొందవలననే భూమి మీద ప్రయాసపడుతూ ఉంటాం. చాలా ప్రయాసపడతాం. ఒక రైతైనా, మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా, లేక భూమి మీద దేవుని కొరకు జీవించే వ్యక్తులైనా మరి లాభం పొందాలి. లాభం అంటే ఆత్మీయంగా లాభం పొందాలి అన్న ఆశ మనందరికీ ఉంటుంది. అయితే బైబిల్లో రాయబడింది, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం గైకొనుటకు మన మనస్సును మనం సిద్ధపరచుకోవాలి. మంచి నేలగా, మంచి హృదయముగా ఈ వాక్యము నా కోసమే ప్రభువు నన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు అన్న ఆ యొక్క మరి ఆ రీతిగా మనం సిద్ధం చేసుకోవాలి. ఈరోజు 12వ వచనం మన యొక్క భాగము, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? మనిషి నిజముగా చూడండి, తన పొరపాటు అని లేదు, పొరపాటులు అంటే చాలా ఉన్నాయి. మరి తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు అంటే ఎవరి యొక్క తప్పిదములు, ఎవరి యొక్క పాపములు, ఎవరి యొక్క పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అన్న ప్రశ్న మానవునికి. ఈ ప్రశ్న చాలాసార్లు ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారు అంటే, నేను మంచిగానే ఉన్నాను అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం వ్రాయబడతా వచ్చింది, దేవుని యొక్క వాక్యం వ్రాయబడతా వచ్చింది, తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవరు? మరి పొరపాటును కనుగొనుటకు ఎవరు మనకు సహాయం చేసేది? ఉదాహరణకు మనకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంకా ఎక్కువైనా మరి కష్టపెట్టే రోగం వచ్చినప్పుడు మరి స్కాన్ తీస్తారు. అప్పుడు మన లోపల ఏమి నష్టపరిస్థితులు ఉన్నాయో ఆ స్కాన్లో తెలుస్తుంది. అలాగనే దేవుని యొక్క బిడ్డల జీవితానికి మరి మన యొక్క తప్పిదములు కనుగొనగలిగినట్లుగా దేవుడు మనల్ని దర్శించే దేవుడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం,
యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. మొట్టమొదటిగా సువార్త కొరకై మనం ఈ లేఖనం చూసుకుంటా ఉన్నాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. లోకం అంటే మనుషులను ఒప్పుకొన చేసే దేవుడు. ఎవరు వచ్చింది మనందరికీ తెలుసు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని ఏం చేస్తారంటే ఒప్పిస్తారు, మనిషిని ఒప్పిస్తారు. బైబిల్లో రాయబడతా వచ్చింది. ఆయన వచ్చి మరి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు మానవుని యొక్క మనస్సాక్షిని ఒప్పించకపోతే ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే జీవితంలో అందరూ కూడా మరి నేను మంచిగా ఉన్నానే తలంపులో ఉంటాను. నేను కూడా ప్రభుని ఎరగకముందు మరి ఆ యొక్క మరి దేవుని యొక్క లేఖనం రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పినప్పుడు నేనే పాపం చేశాను. ఈ మందిరంలోకి వచ్చి ఈ మాట విన్నా. నేను పాపం అంటే రెండు అనుకున్నాను. సినిమా చూసేది, టీవీ చూసేది. మా ఇంట్లో టీవీ లేదు, సినిమాకి అసలు పంపించింది. ఇంకేంటి పాపం అని ఇలా చెప్తాను. చూడండి, మానవుడు పాపమును గూర్చి ఒప్పుకోలేదు. మరి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆయన వచ్చి లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. కనుక మరి మన పొరపాట్లు మనం కనుగొనాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేయాలి? ఒప్పించాలి. బైబిల్లో మరి బైబిల్లో మనకు తెలుసు మరి ఒప్పుకుంటూ వచ్చారు. బైబిల్లో ఒప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకు మనందరికీ తెలుసు, మరి దేవాలయంలోనికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు అసుంకరి, దేవా పాపినైనా నన్ను కరుణించుము అంటూ ఒప్పుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలుసు. దావీదు మరి పాపం చేసినప్పుడు కప్పుకునేదానికి ప్రయత్నించాడు. అయితే ఈ యొక్క దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. మరి నాతాను ప్రవక్త సామాన్యమైన ఒక చిన్న స్టోరీ చెప్పి మరి దావీదుని హెచ్చరించినప్పుడు మరి దావీదు ఈ రీతిగా వాళ్ళని చంపేయాలి అలా అంటూ వచ్చాడు. అయితే నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడు నీవే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ఒప్పిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు మరి ఒక రాజు తన పొరపాట్లను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎలా ఒప్పుకున్నాడు అంటే మరి అక్కడ రాయబడతా వచ్చింది. మరి ఏమని రాయబడిందంటే మరి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములను నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఒక రాజు, ఒక అధికారి తన యొక్క స్థితిని మరి దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు. ఉదయకాల సమయంలో జీవితంలో ఎన్నో వాక్యం వింటూ వస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను కూడా ఒప్పిస్తూ ఉన్నాడు. కానీ బైబిల్లో రాయబడింది, ఏం రాయబడింది? అతిక్రమములను దాచిపెట్టువాడు వారధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకోవాలి. దావీదు దాచుకోవాలని చూశాడు, కప్పుకోవాలని చూశాడు. మరి నాతాను ప్రవక్త దేవుడు పంపించాడు కనుక
వెంటనే మరి ఆ మనుషుడు నీవే అన్నప్పుడు అతిక్రమములన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చాలాసార్లు జీవితంలో ఒప్పుకుంటూ ఉంటాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఎక్కడైతే అబద్ధం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఏదైతే దేవునికి విరోధంలో దేవా మరి నేను ఇలా అని ఒప్పుకుంటూ కానీ విడిచిపెట్టు. ఎటువంటి అనుభవం మనకు అవసరం అంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. జక్కయ్య ఒప్పుకోవడమే కాదు, అతిక్రమములు విడిచిపెట్టాడు, 4 అంతలు చెల్లిస్తూ వచ్చాడు. ఎవరి దగ్గర తీసుకున్నాడో 4 అంతలు. అంటే 4 అంతలు ఎందుకు చెల్లించాడు అంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభువారు ఒప్పిస్తూ వచ్చాడు, మనస్సాక్షిని ఒప్పించాడు. మొట్టమొదటి భాగం, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ప్రభు ఈ చిన్న మీటింగ్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా నన్ను కూడా రక్షించును, నన్ను కూడా రక్షించును. అందుకే నీ పొరపాట్లను వెరుగుదువా, నీ అతిక్రమ క్రియలను వెరుగుదువా, నీ దోషమును కనుగొన్నవా, దేవుడు నిన్ను మరి దర్శించినప్పటికీ కప్పుకుంటా ఉన్నవా? అందుకే ఉదయకాల సమయంలో ప్రభుకు నీ హృదయమే, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రభు నిన్ను రక్షించి గొప్ప బిడ్డగా మరి గొప్ప రక్షణ నీ హృదయంలో కలగజేస్తాడు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినడలా ఇలాగ తప్పించుకుంటూ కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమ. ఇది మొదటి భాగం. రక్షణ పొందని వారికి ఒకవేళ ఈ మాటలు నీ ఎక్కడి నుండి వినిస్తున్నా, నీ విషయమై, నీ ఆత్మ విషయమై ఆలోచించు. మనస్సురాల నీ పొరపాటును కనుగొను. నీ పొరపాటును కనుగొనుటకే వాక్యం ఎదురుకు వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఒకవేళ ఆ వాక్యమును మరి ధృవీకరిస్తూ ఉన్నవా? కాదు. ధృవీకరించకుండా ప్రభుని అంగీకరించు. నీ హృదయంలో గొప్ప శాంతి, సమాధానం, సంతోషం. ఇది మొదటి భాగం. రెండవ భాగం, ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డల కోసం కొన్ని మాటలు క్లుప్తంగా మనం చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? రెండవ లైన్లో ఉంది చూడండి, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. కనుక తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడును. కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడు. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వారి దోష శిక్షకు వాడే కారకుడు. ఈ యొక్క సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించినప్పుడు చూడండి, ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల, ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల, రక్షణ పొందిన తర్వాత మరి సాహసించి పాపం చేసిన ఎడల, మరి అంతేకాదు వాడు యెహోవాను తృణీకరించిన వాడును, దేవుని మాటను అలక్ష్యం చేసిన వాడును. కనుక
సాహసించి అన్న మాట ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తు చేసుకున్నాం. సాహసించి బైబిల్లో అనేకులు సాహసించారు. మనందరికీ వాక్యం తెలుసు. సాహసించిన వ్యక్తులు ఎవరు అన్న సంగతి మనకు బైబిల్లో మనకు తెలుసు. కనుక చూడండి, ఈ సాహసించడం అన్నది మరి దేవుని తృణీకరించడం, అంతేకాదు అలక్ష్యం చేయడం, దేవుని మాటను మీరడం. అందుకే ప్రభు యొక్క లేఖనం చెప్తా ఉంది. బైబిల్లో మనందరికీ తెలుసు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు యెరికో గోడలను కూల్చిన తర్వాత అది శపితమైనదని ప్రజల్ని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. దాన్ని ఎవరు ముట్టద్దు అంటూ వచ్చారు. అయితే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, సాహసించాడు ఒక వ్యక్తి. ఆయన ఎవరో మనకు తెలుసు. మరి ఆకాను చూచి ఆశించి దాచుకుంటూ వచ్చాడు. చూసారా, మరి సాహసించాడు. దేవుడు చెప్పాడు, శపితమైనది ముట్టద్దు. చూసారా, అది నాన్న దేవుడు యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా దేవుని యొక్క మందసం వార్త కూడా నడుస్తా ప్రతి దినం వారిని ఒక తల్లి తన పిల్లల్ని హెచ్చరించినట్లుగా లేఖనాల చేత హెచ్చరించినప్పటికీ సాహసించిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. అందరినీ చూడం, ఇద్దరిని మనం చూస్తాం. వారిలో ఆకాను సాహసించి ఏం చేశాడు? చూచి ఆశించి దాచుకుంది. ఈ 2020 సంవత్సరంలో దేవుని కుమార్తెగా ఉన్న నీ నా జీవితంలో ఎక్కడ తప్పిపోయామో దాన్ని మనం ఒప్పుకోవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరికీ నష్టం వచ్చింది, ఓటమి వచ్చింది, లైన్లో నిలబడాల్సి వచ్చింది. అప్పుడు ఆకాను పట్టబడుతూ వచ్చాడు. కనుక దేవుని బిడ్డ, నీ జీవితంలో సాహసిస్తా ఉన్న ఒక స్త్రీగా, దేవునికి విరోధముగా దేవుని మాటను తృణీకరిస్తూ ఉన్నవా? దేవుని ఆజ్ఞను మీరుతా ఉన్నవా? సాహసించి ఏదైనా నష్టం కలిగించటకు పూనుకుంటా ఉన్నవా? వద్దు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఆకాను చూచి దాచుకొని మరి ఆశించినప్పుడు ఆ నష్టమంతా ఇశ్రాయేలు ప్రజలందరికీ వచ్చింది. ఒకరిని బట్టి ఓటమి వచ్చింది. అందుకే యెహోషువ మరి ఆ చిన్న హాయి పట్టణంలో మరి ఓడిపోయినప్పుడు యెహోషువ మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు లెమ్ము, నీ ప్రజలు ఈ రీతిగా చేశారని దేవుడి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై మోకాళ్ళు వచ్చినంటే మనందరం కూడా మనం ఎక్కడ సాహసించామో క్షమాపణ కోరుకోవాలి. ఆ రీతిగానే సౌలు కూడా సాహసిస్తూ వచ్చాడని దేవుని లేఖనం చెప్పబడతా వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో వ్రాయబడతా వచ్చింది. అక్కడ 12వ వచనంలో సౌలు సాహసించాడు. సమూయేలు చూడండి బైబిల్లో సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మరి 12వ వచనం, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుతురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితిని అనెను. చూసారా, నా అంతట నేనే, సౌలు అంటాడు, నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితిని అని. ఈ బలులు అర్పించేది యాజకుడు అర్పిస్తారు. తర్వాత సమూయేలు అక్కడ అర్పించాలి. సమూయేలు రావడం ఆలస్యమైందని సౌలు ఏం చేశాడు? సాహసిస్తూ వచ్చాడు. అంటే దైవ సేవకుడు చేయవలసిన పని, లేకుంటే ఆ యొక్క ఏర్పాటును, లేకుంటే ఆ తీర్మానం, ఆ యొక్క మరి ఆ సమయాన్ని మరి ఎవరు చేశారు ఇక్కడంటే మరి సౌలు మరి సాహసించి
దహన బలిని అర్పిస్తూ వచ్చాడు. అందుకే చెప్తాను, మరి ఎప్పుడైతే దహన బలి అర్పించాడో మరి సమూయేలు వెంటనే వచ్చాడు. సమూయేలు వెంటనే వచ్చాడు. ఎవరు? ఈ యొక్క సౌలు అర్పించాడు. వెంటనే సమూయేలు వచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటి అనుకుంటున్నావు? మరి నా అంతటా నేనే సాహసించి ఉదయకాల సమయంలో స్త్రీలమైన మనం ఈ హెచ్చరిక తీసుకున్నాం. నా అంతటా నేనే సాహసించాను. ఆ మాట మాట్లాడటకు, ఆ పని నష్టపరచుటకు, లేక మరి అది చెప్పుటకు, లేక ఏదైనా మన జీవితంలో నా అంతటా నేనే సాహసించాను అన్న మాట ఒకవేళ ఉంటే క్షమాపణ కోరుకుంది. మనం స్త్రీలమే, బలహీనలమే. ఎన్నోసార్లు ప్రభు యొక్క పనిలో దేవుని కార్యాలకు ఉప్పు వలె కరగవలసిన మనం ఎక్కడ సాహసించాము? నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించి తిరిగాను. చూసారా? చాలా జాగ్రత్తగా ఉంది. ఒకసారి నేను ఎప్పుడూ తరబిదికి వెళ్ళినప్పుడు అప్పుడు మరి చిన్న కార్డులలో కవర్లలో లెటర్స్ వచ్చాయి. దేవుని బిడ్డల దినాల్లో ఫోన్లు, సెల్ ఫోన్లు ఎవరికి లేవు. ఎవరికైనా ఫోన్ వచ్చిందంటే మెయిన్ ఆఫీస్కి ఒకటి వస్తే, అది పెద్దవాళ్ళు పిలిస్తే చాలా జాగ్రత్త పర్మిషన్కి వెళ్ళి మరి కొన్ని 3 మాటలు అలా మాట్లాడేసి బయటికి వచ్చేసేయాలి. అయితే ఆ సమయంలో ఒక సిస్టర్ గారికి, సీనియర్ సిస్టర్, ఆ సిస్టర్ గారికి ఒక కార్డు వచ్చింది. కార్డు వస్తే నాకు తెలియదు, అది ఆ కార్డు వచ్చింది, దానికి ఒక కవర్ కూడా వచ్చింది. మరి చాలా క్లోజ్ ఆ సిస్టర్, ఒక అక్కలాగా. నేను తొందరపడి ఏం చేశానంటే ఆ కార్డును ఆ కవర్లో ఓపెన్ చేశాను. చదవలేదు, ఓపెన్ చేశాను. ఎలా ఓపెన్ చేశానంటే ఆ కార్డు బయటకు వచ్చే ఆ ప్లేస్ను చేతితో చక్కగా లైన్గా కట్ చేశాను. కట్ చేసేసి మరి ఆ సిస్టర్ గారికి తెచ్చిచ్చాను. అమ్మో ఇంక లేదు, మామూలు క్లాస్ కాదు, ఏమనుకుని ఓపెన్ చేశాను. నిన్ను మెయిన్ ఆఫీస్కి తీసుకెళ్తాను, నీకు అసలు బయట కొత్తగా వెళ్ళాను, నాకేం తెలియదు. ఇంకా స్టార్ట్ చేసింది ఓ అక్క. సరే సంతోషం, నేనేం బాధపడలేదు, నేర్చుకున్నా. ఓ పెద్దవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఏం చేశానంటే మరి అప్పటి నుంచి తొందరపడేదని. కానీ ఇంకే విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మా తరగతిలో ఉన్నంతకాలం, ఫిబ్రవరిలో ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్నదే ఒక కార్డు కవర్ తీయడం చిన్నదే, చూసారా? అయితే ఇక్కడ సౌలు సాహసించి నా అంతటా నేనే దహన బలి అర్పించి తిని, దేవుని కుమార్తెవైన నేను మనం ఎక్కడ మనంతట మనమే సాహసిస్తాము. దైవ క్రమంలో, దైవ నియమంలో మనము వెళ్ళకుండా ఎక్కడ సాహసిస్తాము? క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, నేను ఈ సంవత్సరంలో అలానే నెల, అలానే తేదీ, అలానే సమయం, అలానే క్షణం నా అంతటా నేనే సాహసించి మాట్లాడాను, నిలబడాను, శబ్దం చేశాను, నష్టపరిచాను. ప్రభువాను క్షమించు అన్నాడు. ప్రార్థన అంటే డైరెక్ట్గా తండ్రి నాకు అది చేయి, ఇది చేయి చేస్తాడు దేవుడు. కానీ మన స్థితిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకే తన పొరపాటులు కనుగొనగలవాడు. స్త్రీలమైన మన పొరపాటులు మనం కనుగొనగలిగినట్లుగా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఆ దినాల్లో ఇశ్రాయేలులందరికీ ఓటమి కలిగించాడు. సౌలు సాహసించి నష్టం కలిగించాడు. ఇంకా దేవుని పిల్లలంగా మనం కూడా ఎక్కడ సాహసించాము దానంతటినీ క్షమాపణ కోరుతున్నాం. రెండవదిగా, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చి. దానికోసం వచ్చిన మనం
చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అంతటా ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయగానే నీవు చూస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచను. యెహెజ్కేలుకు దేవుడు దర్శనమిచ్చాడు. మరి యెహెజ్కేలును నడిపించి మరి అవన్నీ కూడా మరి చూపిస్తూ ఉన్నాడు. మరి నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యము. కనుక దేవుడు మరి విడిచిపోనట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు. ఏది చేయొద్దన్నారో అదే చేస్తూ వచ్చారు. నష్టాన్ని కలిగిస్తూ వచ్చారు. బైబిల్లో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా యెహెజ్కేలుకు మరి మాట్లాడుతూ వచ్చాడు. 8వ వచనం. నరపుత్రుడా, ఆ గోడకు కన్నం త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నం త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారి ఇంటికి ఏ కృత్యాలు చేయించున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా. కనుక 10వ వచనంలో నేను లోపలికి పోయి చూస్తే అప్పుడు రాకేడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారమును అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడెను. కనుక ద్వారబంధముల మీద వాక్యం ఉండాలి, దేవుని లేఖనం ఉండాలి. అవన్నీ మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారి దురవస్థలో మోషేను నాయకుడిని ఏర్పాటు చేసి ఎన్నో హెచ్చరికలు ఆయా సందర్భాలు మోషే అయితేనేమి, యెహోషువ అయితేనేమి, అబ్రహాం అయితేనేమి అలాగా దేవుడు నడిపిస్తూ వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా తప్పిపోతూ వచ్చారో చూడండి. నిజంగా ఆ యొక్క గోడలకు ఏమున్నాయంట? రాకేడి చూడండి, రాయబడతా వచ్చింది కదా. రాకేడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగములను. చూసారా? సకల జంతువుల ఆకారం. కనుక జంతువుల ఆకారం. అందుకే నిర్గమకాండంలో ఆ యొక్క కొండ మీద ఏ జంతు రూపము కానీ ఏ మానవ రూపం కనపడకూడదు అంటూ వచ్చారు దేవుడు మోషేతో. కనుక ఇక్కడ గమనించండి, ఈ ప్రజలు ఏ రీతిగా వారి జీవితంలో మరి ఏ రీతిగా ఆ ప్రాకేడి సకల జంతువుల ఆకారాలు హేయమైన మృగములు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఉన్నారో నిశ్చయంగా ఇవన్నీ కూడా యెహెజ్కేలుకు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఒక మాట మనం చూసుకున్నాం. చూడండి, ఒక మాట మనం చూసుకున్నాం. 12వ వచనం. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానక ఉండును, యెహోవా దేశమును విసర్జించిన అని అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకట్లో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయడాన్ని నీవు చూస్తున్నావు కదా. ఎంతగా హెచ్చరిక చేస్తాడు చూడండి. అంటే యెహెజ్కేలుకు దేవుడు దర్శనమిచ్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ యొక్క వారు చేసిన పరిస్థితిని చూపిస్తారు. ఎలా చూపిస్తారో మనం వింటూ వచ్చాం. కనుక యెహోవా మమ్మల్ని కానక ఉన్నాడు, దేవుడు మమ్మల్ని చూడలేదు అని ఆనాడు ఇశ్రాయేలు పెద్దలు కూడా ఆ చీకటి గదులలో వారు చేసే ప్రతిదీ కూడా దేవుడు బాధపడుతూ వస్తారు. చూసారు? ఎందుకు ఈ మాట మనం చదువుకున్నామంటే, నేను రహస్యముగా చేసిన తప్పు. కొంతమంది యెహోవా కానడు, చూడడు అని చేస్తారు. దేవుడు చూడడులే, చూసే దేవుడు కాదు. నేను విరోధంగా ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా అని చెప్పేసి అనుకుంటాం. దేవుని లేఖనం చెప్తాను, వారు యెహోవా కానడు అని చెప్పి ఏ రీతిగా చీకటిలో ఆ రీతిగా దేవునికి దుఃఖం కలిగించాలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాళ్ళని హెచ్చరిక చేస్తాను. ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడ సాహసించాం, నా అంతటా నేనే సాహసించి బలి అర్పించినని
సౌలు ఉన్నట్లు మనం ఎక్కడ చేస్తూ వచ్చాము, క్షమాపణ కోరుకున్నాం. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చూడడని వారు ఏ రీతిగా సకల మరి ప్రాకేడి మరి ఆకారాలన్నీ ఆ గోడ మీద ఉన్నట్టుగా నిశ్చయంగా నీ నా హృదయంలో వాక్యం ఉండకుండా వ్యర్థమైంది ఏదైతే ఉందో దానంతటి క్షమాపణ కోరుకున్నాం. అంతేకాదు బైబిల్లో ఉంది, యెహోవా మమ్మల్ని కానడనే ఇశ్రాయేలు ప్రజల పెద్దలు చీకటి గదిలో ఏ రీతిగా ప్రభు కోపం రేపుతూ వచ్చారు. నీ నా జీవితంలో ఏవైతే దేవునికి ఇష్టమైనవి, అసహ్యమైనవి, దేవునికి ఇష్టం కానివి నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కళ్ళ ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ వైఖరి ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ అంతరంగంలో ఉన్నవో అవన్నీ విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. అదే ప్రభు హెచ్చరిక చేస్తాను. నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు చెప్తూ వచ్చాడు 4వ వచనంలో. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడతా వచ్చింది. చూడండి, 2వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము కనుక రాయబడతా వచ్చింది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కనుక దేవుడు ఎరిగిన ఏంటి? మన క్రియలు, మన కష్టం, మన సహనం అంతా ఎరుగుతూ వచ్చాడు. అయితే మరి 4వ వచనంలో అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. కనుక దేవుడు అంటా ఉన్నాడు, మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి గనుక తప్పు నీ మీద ఒకటి మోపవలసింది. ఒక్క తప్పు కాదు, కానీ మనం కొంచెం ముందుకు చదివితే మనందరికీ తెలిసి భాగము 14వ వచనం అయినను 13వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతును. కనుక ఈ యొక్క భూమి అంతా కూడా మరి మనందరికీ తెలుసు, మనం ఎక్కడ నివసిస్తామో ప్రభువుకు తెలుసు. ఎందుకే చెప్తాను చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతియోకు అనువాడు మీ మధ్యలో చంపబడిన దినములలో నేను నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటి అవన్నీ? అవేవనగా విగ్రహములకు బలి అర్పించిన వాడు తిన్నట్లు జారత్వం చేయకుండా ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో. కనుక ఈ మాటలన్నీ మరి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఇవన్నీ మనము వాక్యంలో ఉన్నాయి కనుక అందుకే మనం చదువుతూ వచ్చాం. తన పొరపాటులను కనుగొనగలవాడు. చాలాసార్లు మరి నా పొరపాట్లు నేను, ఎవరి పొరపాట్లు వాళ్ళు కనుగొనాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు దానికి లోబడి, మరి పరిశుద్ధాత్మకు దేవునికి లోబడి మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో సమర్పించడం చాలా ప్రాముఖ్యం. ఆ రీతిగా ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడ మనము తప్పిపోతూ వచ్చామో, ఎక్కడ మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ వచ్చాము, దానంతటినీ క్షమాపణ కోరుకొని ప్రభువును క్షమించి నా జీవితాన్ని సరిచేయి, నన్ను నూతనపరిచి అని ప్రభు సన్నిధిలో అడిగి మరి అయితే సమ్మతిపడి మరి అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. మనందరికీ తెలుసు, సమ్మతి పడిన తర్వాతనే అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అంశాలన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నశించిపోయే ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నశించిపోయే ఆత్మలకు. అంతేకాదు దేశం యొక్క క్షేమం కొరకు, దేశ నాయకుల యొక్క రక్షణ కొరకు, మరి అంతేకాదు అనేక ఆత్మసాక్షుల కుటుంబాల ఆదరణ కొరకు, విధవరాండ్ల కొరకు,
చిన్న బిడ్డల రక్షణ కొరకు యవనస్తుల యొక్క స్టడీస్లో వారందరి ఈ అంశాలను మనకు తెలుసు. అంతేకాదు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనగా మరి కరోనా అనే వ్యాధి మరి సెకండ్ టైం కూడా వచ్చే విధానం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే అనేకులు ఆకుల వలె రాలిపోతూ వచ్చారు. మరి ఈ యొక్క పరిస్థితుల్లో దేవుని బిడ్డలు దేవుని కొరకై ఒక సవాలుగా నిత్యములాగా ప్రభు పనిలో ప్రభు కార్యాల కొరకు జీవించినట్లు మరి ప్రభు సన్నిధిని అడ్డుపడినట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరిచినట్టు ఆ రీతి మన ప్రార్థనలు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు మీరు మాకు ఇచ్చారు. మీ వచనీకరణకి స్తోత్రాలు. మీ యత్నాల్లో నిత్య చేయమంది తండ్రి స్తోత్రాలు. 2020 సంవత్సరంలో మేము ఏ రీతిగా ప్రభావ ధైర్యం తండ్రి ఆ యొక్క పరిస్థితులు కూడా అన్ని విషయాలను వచ్చినప్పటికీ దేవ ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాటిని బట్టి స్తోత్రాలు. మరి తండ్రి యేసు ప్రభువా కీర్తనలు 19వ అధ్యాయం దేవా మీరు నాయన మరి 12వ వచనంలో తన పొరపాటులను కనుగొనగల వాడు ఎవడు అని సెలవిచ్చారు. దావీదు మీరు కప్పుకోవాలని చూశారు. అయితే దేవ మీరు సంధించినప్పుడు ప్రవర్తన పంపించినప్పుడు కప్పుకొనకుండా ఒప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభువా స్తోత్రాలు. ధైర్యం తండ్రి రక్షణ పొందలేదు, రక్షణ పొందుతూ సహాయం చేయలేదా స్తోత్రం. రక్షణ పొందిన మేము ప్రార్థన కొరకే ఇచ్చిన మేము దేవా మా తప్పిదములు దేవా మా పొరపాటులు మేము కూడా ఒప్పుకోవాలని మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభు, స్త్రీలం బలహీనమైన ఘట్టంలో తండ్రి ఎన్నిసార్లు దేవ మరి ఆకారం సాహసించాడు, సౌలు సాహసించాడు, నష్టం తెచ్చాడని మాట్లాడుతున్నారు. సౌలు నా అంతటి నేనే అంటూ వచ్చాను. నేను స్త్రీలమైన మేము దేవుని పనిలో పరిచర్యలో దేవా మా ప్రియమైన తండ్రి మీ హెచ్చరికను అందిన వారికి గొప్ప లాభమని స్మరించారు. మీ హెచ్చరిక అందకుండా ఎక్కడ సాహసించి నష్టం కలిగించాము దానంతటినీ క్షమించము. మేము ప్రభు ఆనాడు దేవా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గురించి మరి తీర్పును గురించి లాభంగా ఒప్పుకొని చేయాలన్నట్టుగానే దేవా మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు హెచ్చరిక అందునట్లుగా మా మనసును బాగు చేయడం ప్రార్థన చేస్తున్నాం. దైవ తండ్రి ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించిన అయిన అనేక సార్లు వారిని కోపం వచ్చారని హెజ్కేలు గ్రంథం అయ్యా మేము మాట్లాడుతూ స్తోత్రాలు. వారి గోడల మీద సకల విధముల ఆకారంలో ఆ యొక్క దేవ మరి ఉన్నాయని ప్రాకిడి ఆ జంతువు రూపాలు ఉన్నాయని మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభువా యెహోవాను కానడని వారి చీకటి గదుల్లో ఇశ్రాయేలు పెద్దలకు వచ్చారని చూపించారు. అయ్యా మీరు క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. తండ్రి దేవా నాయన మరి నీ క్రియలు నీ సహనం నేను ఎరుగుదును, ఆయన నీ మీద తప్పకుండా మోపవలసిందని మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టాను, నేను నీ ప్రేమను విడిచిపెట్టాను. నీకు క్షమించండి తండ్రి. అంతేకాదు ప్రభువా కొన్ని తప్పిదములను మీరు హెచ్చరిక చేశారు. స్త్రీలమైన మేము ఆయన మా యొక్క దోషులు కప్పుకోకుండా ఒప్పుకొని అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందని సెలవించారు. తండ్రి ప్రార్థన చేయడమే మీతో మాట్లాడుకొచ్చిన మేము సమ్మతిపడి పరిశుద్ధపరచబడి మా జీవిత యాత్రలో దేవా ఈ సంవత్సరం ఎక్కడ మీకు గొప్ప పుట్టించమందరినీ క్షమాపణ కోరుకొని మీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి మా ప్రియమైన బిడ్డలు ప్రపంచమంతలో దేవుని పిల్లలను బలపరిచి మీ కొరకైన పాత్రలు జీవించడం సహాయం చేయండి. అన్ని విషయాలను చూపించుకొని మమ్మల్ని చెల్లించుకుంటూ మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా పాపములను మీరు క్షమించమని నూతనమైన విధానంలో మిమ్మల్ని సేవించడం మా మనస్సాక్షి కల్మషం లేకుండా నిర్జీవమైన క్రియలు విడిచి జీవమైన దేవుని సేవించడం నాయన మా మనస్సాక్షి ఎక్కువగా మీరే మీ రక్తం చేత శుద్ధి చేయాలి. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి. ఆమేన్.